నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు సిపి సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు కమిషనరేట్ పరిధిలో 58 పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు ఉంటాయన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో మాధవరావు అనే రైతు స్థానిక SBI బ్యాంకు నుంచి మంగళవారం మధ్యాహ్నం 8 లక్షలు డ్రా చేశారు. అనంతరం పట్టణంలోని రిలయన్స్ సూపర్ మార్కెట్లో సరుకులు తీసుకోవడానికి కారును పార్క్ చేశారు. వచ్చేలోపు గుర్తు తెలియని దుండగులు కారు అద్దాలు పగలగొట్టి లోపలున్న నగదును దోచుకెళ్లారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు CPS పోలీసుల ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్పోర్ట్ను కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. కోర్టు అనుమతితోనే ఇంటర్నెట్ వాడాలని తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలు తొలిమెట్టు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ మద్దతుతోనే బీజేపీ రాష్ట్రంలో 1-2 మున్సిపల్ చైర్మన్ పదవులు దక్కించుకుందన్నారు. ఈ రెండు పార్టీల పొత్తుపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నిజమని మున్సిపల్ ఎన్నికల్లో తేలిందన్నారు. 10th పరీక్షల మధ్య గ్యాప్ లో విద్యార్థులకు క్లాసులు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఎగ్జామ్స్ మధ్య 3 నుంచి 5 రోజుల వ్యవధి ఉండడంతో స్టూడెంట్లు స్కూల్కు రావాలని ఆదేశించారు. ఆయా రోజుల్లో 3 పీరియడ్ల చొప్పున క్లాసులు తీసుకోనున్నారు. మార్చి 14 నుంచి పరీక్షలు జరగనుండగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎక్కువ గ్యాప్ ఉండేలా షెడ్యూల్ రూపొందించారు.